హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. అందుకోసమని పావు కిలో చికెన్ తెచ్చుకున్నాను. అర కేజీ ఉల్లిపాయలు కోసాను, టమాటాలు కోసాను. తెచ్చుకున్న పావు కేజీ చికెన్కి కేజీ చికెన్ ఏమో 250 రూపాయలు. ఉల్లిపాయలు ఇవన్నీ కోసేటప్పటికి అదొక 400 అయింది. 150 రూపాయలు అయినాయి. మొత్తం మ్యారినేట్ చేస్తున్నాను చూడండి. మ్యారినేట్లో ఏమేమి చేశానంటే చికెన్ పావు కిలో, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, ఇంకా చేయలేదు. అవి కలపాలి. ఇవి మిక్స్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ధనియా పొడి, తర్వాత కొంచెం మిరపకాయలు కూడా వేయాలా, అది తర్వాత కలుపుతాను. తర్వాత వీడియోలో ఉండిద్ది చూడండి. ఇప్పుడు బాగా మ్యారినేట్ చేస్తున్నాను. నాకు కెమెరా పట్టుకోవడం కుదరట్లేదు. ప్లస్ నాకు నా చేతితో ఇది మామూలు పాత ఫోను, స్టెబిలైజేషన్ కూడా లేదు, ఏదో షేక్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. మ్యారినేట్ చేస్తున్నాను, బాగా చేస్తున్నాను. ఈ మ్యారినేట్ చేసేది ఎందుకంటే చికెన్ ముక్క అది ఉప్పు పట్టడానికి, ప్లస్ ఏంటంటే చాలా స్మూత్గా ఉండటానికి, ముక్క మెత్తగా ఉండటానికి. దానివల్ల ఇలా చేసుకోవాలి. ఒక అరగంట కాకపోయినా కానీ ఒక పావు గంటనే చేసుకుంటే సరిపోతుంది. గంటలు ఫ్రిడ్జ్లో పెడతారు, అవసరం లేదు. ఇలా చేసుకున్నట్లయితే చికెన్ అనేది చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ప్లస్ ఒక్కొక్క ముక్క అనేది రెడ్గా కనబడింది, బాగుండిద్ది. తెల్లగా వైట్గా ఏదో పాలిపోయినట్టు ఉంటుంది కదా, తినబుద్ది కాదు. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టాను కదా. దీని తర్వాత కుకింగ్ స్టైల్ చేస్తాను చూడండి. వండుతున్నానండి. మధ్య మధ్యలో కొన్ని వీడియో తీయలేకపోయాను. ఒక చేతితో చేయడం కుదరట్లేదు నాకు. గమనించండి. ఆల్మోస్ట్ ఆల్ నేను పామాయిలే వాడాను. నా దగ్గర అంత కాస్ట్లీ ఆయిల్ లేదు, పామాయిలే వాడాను. మా ఇంట్లో నేనే చేస్తున్నాను చికెన్ వంట. మా అమ్మకి బాగాలేదు. ఈరోజు సండే కదండి. తెచ్చుకున్నాను, తెచ్చుకున్నాను. సరిపోతుందో తెలియదు. నేనే తింటాను చికెను, మా అమ్మ సరిగ్గా తినదు. చూడండి, ఇంకా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ ఆల్ గంట సేపు ఉడికించాలా. పావు కిలో చికెనే కానీ పచ్చిదనం కదండి, నేను ముక్కల్ని బాయిల్ చేయలేదు. కాబట్టి ఎలాగైనా అది ఉడకడానికి ఆల్మోస్ట్ 1 అవర్ ఉడికితే కానీ స్మెల్ మాత్రం బాగుండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో ఇవన్నీ మీకు చూపించలేదు, నాకు కుదరలేదు. ప్లస్ ధనియా పొడి బదులు ధనియా అంటే కొత్తిమీర వేసాను. కరివేపాకు ఇష్టం అండి నాకు, బాగా వేసాను. అది మీకు చేయడం కుదరలా. నాకు స్టాండ్ లేదు, ఏం లేదు, కొనుక్కోవాలా, డబ్బులు లేవు. వర్క్కి వెళ్ళలేదు, యాక్సిడెంట్ అయింది కాళ్ళకి. 2 వీక్స్ నుండి ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు అమౌంట్ లేదు. కాబట్టి ఓన్లీ చేతితో చేస్తున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి. వంట చేసుకోండి, ఇలా చేసుకోమని చెప్పట్లేదు, అది నా స్టైల్లో చేశాను. చూడండి, బాగా చూడండి. అది ఆయిల్ పైకి వస్తుందనే కానీ ఇంకా ముక్కలు ఉడకలేదు. ఎందుకంటే బబుల్స్ వస్తున్నాయి కదండి. బబుల్స్ వస్తుంటే ఉడకలేదని అర్థం, వాటర్ ఉన్నాయని అర్థం. ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. మూత పెట్టాలి, మూత పెడుతూనే ఉండాలి. ఎందుకంటే మూత తీసామంటే స్మెల్ అంతా పోద్ది. కాబట్టి మీ స్టైల్లో మీరు చేయండి. ఈ స్టైల్ బాగుందో లేదో చూసి ఒక్కసారి నాకు ఒక కమెంట్ చేయండి. నా ఛానల్ న్యాచురల్ నాని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. అది సొంతగానే నాన్ వెజ్ మొత్తం చేస్తాను కానీ అంతగా పర్ఫెక్ట్గా రాదు. ఇది ఫైనల్ అవుట్పుట్. చివరిగా బాగా ఉడుకుతుందండి. చూడండి, తర్వాత టేస్ట్ చేసి నేనే తింటాను. మీరు మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరా క్వాలిటీ లేదు, కెమెరాతో వీడియో షూటింగ్ అంత రాదు ఒక్క హ్యాండ్తో. బాయ్.